తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గోపాలపురం త్యాజంపూడిలో మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మకు ఘన సన్మానం జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వర్మ పవన్ కళ్యాణ్ కోసం సీటు వదులుకొని త్యాగం చేశారని జనసేన నాయకులు కొనియాడారు. వర్మకు జనసేన పార్టీ ఎన్నటికీ రుణపడి ఉంటుందని త్యాజంపూడిలో జరిగిన సన్మాన సభలో గోపాలపురం జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగట్ల సువర్ణరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవరపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభించారు. దేవరపల్లి నుంచి త్యాజంపూడి వరకు ర్యాలీ తీసి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏపీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని, తన సీట్ త్యాగం చేసిన ముందుండి నడిపించిన వర్మకు సన్మానం చేసే భాగ్యం తనకు కలగడం చాలా సంతోషంగా ఉందని సువర్ణరాజు తెలిపారు. ప్రజల్లో చైతన్యం ఒక పక్క ఆయన చేశారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన పద్ధతిలో ఆయన చేశారు, బీజేపీ వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేశారు. వీరందరి యొక్క కష్టమే ఈరోజు కూటమి గెలుపు కారణం అని చెప్పి తెలియజేస్తాం. సరే, మా పిఠాపురం సంగతి చెప్తాం. మేము కూడా వస్తామని అనుకోలేదు. సడన్గా భీమవరం వెళ్ళిపోతాడు అనుకున్నాం. సడన్గా ఆయన పిఠాపురాన్ని ప్రకటించేసరికి ఉంటుంది కదా కార్యకర్తల ఇబ్బంది. కార్యకర్తలు కూడా గట్టిగా ఒక 20,000 మంది పిఠాపురం టౌన్లో కంట్రోల్ తప్పి చాలా బేభత్సం చేసేసరికి చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. లోకేష్ గారు ఫోన్లో మాట్లాడారు, రమ్మన్నారు. మాకు కూడా ఆవేశం ఉంటుంది. ఎవరికన్నా ఏంటంటే సీటు కష్టపడి మేమంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే, నేను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు మాకున్న 3 మండలాలు 2 మున్సిపాలిటీలు 5 తిరగకపోతే నా కారు ఇంటికి తిరగదు. నేను 5, 7 గంటల నుంచి 10 గంటల 9 గంటల వరకు తిరుగుతాం. అంత మమేకమయం. మాకున్న కులం నాకు 350 ఓట్లు. యువకుల్లో చైతన్యం, ప్రజల్లో చైతన్యం ఒక పక్క ఆయన చేశారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన పద్ధతిలో ఆయన చేశారు, బీజేపీ వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేశారు. వీరందరి యొక్క కష్టమే ఈరోజు కూటమి గెలుపు కారణం అని చెప్పి తెలియజేస్తాం. సరే, మా పిఠాపురం సంగతి చెప్తాం.